కాకుండా అక్రమ రవాణా అనే దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, అలాగే వ్యభిచార గృహాలు నిర్వహించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పడంలో కూడా ఉద్దేశాలు ఏంటి? ఇక్కడ ఇంత ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక గ్రూప్గా, వీళ్ళంతా కంపెనీలుగా, వ్యవస్థలుగా ఫామ్ అయ్యి వీళ్ళు ఇదే వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళు కొనసాగించడానికి రెడీ అయినట్టుగా చూపించి అక్రమ రవాణా జరగదు అనేది సుప్రీంకోర్టు గ్యారంటీ ఇవ్వగలదా? అక్రమ రవాణా అనే దానికి పారామీటర్ ఏంటి? మరి ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన తర్వాత తన ఇష్టపూర్వకంగానే ఈ వర్క్లోకి తాను వెళుతున్నాను అని ఆ అమ్మాయితో చెప్పించారే అనుకోండి, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా అదే మాట చెప్పిస్తే అది అక్రమ రవాణా అవుతుందా? తనకు తాను ఇష్టంగా వెళ్ళినట్టు అవుతుందా? దీని మీద క్లారిటీ ఉందా? లేదు. సరే, ఇది లేదు. సరే, వ్యభిచార గృహాలు నిర్వహించడం తప్పు అన్నారు. అంటే వ్యభిచార గృహాలు నిర్వహించకూడదు అంటే అక్కడ ఏమని అర్థం? 18 ఏళ్ళు నిండిన వాళ్ళతో మేము వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నామని వాళ్ళు చెబుతారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మేము ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా మీరిచ్చిన ఆర్టికల్ 21 ప్రకారం ఈ వ్యభిచార గృహాల్లో మేము ఈ వ్యాపారం చేస్తున్నామని వాళ్ళు చెబుతారు. ఇంకెక్కడి నేరం? ఈ పోలీసులు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఏ పోలీస్ అయినా సరే ఫోన్ లిఫ్ట్ చేస్తారా? ఇలాంటి విషయాలకు సంబంధించి కేసులు వచ్చినప్పుడు లిఫ్ట్ చేయరు. అలాగే ఇంకొక విషయం, మీరు ఏ వ్యభిచార గృహాలు నిర్వహించొద్దు అంటున్నారు. అంటే ఏంటి? ఎవరికి వాళ్ళు ఎవరింట్లో వాళ్లే ఈ కర్మాగారాలు పెట్టుకొని ఇందులో మీకు మీరే కార్మికులుగా మారండి అని చెప్పడమా? ఈ ఇంట్లో వాళ్లే ఈ మహిళలని పెట్టేసి వ్యాపారాలు చేయడమా?